ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మెంటర్షిప్ అంటే మార్గదర్శకత్వం. తరతరాలు నిలిచిపోయే ఒక వారసత్వాన్ని ఎలా నిర్మించాలి? ఈ పెద్ద ఐడియాని సింపుల్గా విజువల్స్తో పాటు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డార్లిన్ జెక్ చెప్పిన ఈ మాటలు చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. ఇది కేవలం ఒక మంచి మాట కాదండి, మన తర్వాతి తరం భవిష్యత్తు కోసం మన మీద ఉన్న ఒక గొప్ప బాధ్యతను గుర్తుచేస్తుంది. అసలు మన ఈరోజు చర్చ మొత్తానికే ఇదే ఫౌండేషన్. సరే, మనం పరిష్కారాల గురించి మాట్లాడుకునే ముందు అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి కదా. అదే తరాల మధ్య రోజురోజుకి పెరిగిపోతున్న ఈ గ్యాప్. ఇదేదో మాటల్లో వచ్చిన గ్యాప్ అనుకోకండి, మన పనుల వెనుక ఉన్న అస్సలు ఉద్దేశ్యాన్ని, ఆ ఎందుకు అనేదాన్ని మర్చిపోవడమన్నమాట. ఉదాహరణకు, ఒక కుటుంబ వ్యాపారాన్ని తీసుకోండి. దాన్ని మొదలుపెట్టినప్పుడున్న విలువలు పోతే అది కేవలం లాభాల కోసం పరిగెత్తుతుంది, దాని ఆత్మను కోల్పోతుంది. లీడర్షిప్ ఎక్స్పర్ట్ జాన్ మ్యాక్స్వెల్ ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తున్నారు. మనం చేసే పనుల వెనుక ఉన్న కారణాన్ని, ఆ పర్పస్ని మనం అర్థం చేసుకోకపోతే ఆ పనులన్నీ కేవలం ఒక రొటీన్ అయిపోతాయి. వాటికి అసలైన మీనింగ్ అనేది ఉండదు. సరే, మరి ఈ గ్యాప్ని ఎలా పూడ్చాలి? డెవలప్మెంట్కి, ఒక విజన్కి సరైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ వరి పొలం సూత్రం వినడానికి సింపుల్గా ఉన్నా చాలా లోతైన అర్థం ఉంది. మొదటి తరం కష్టపడి వరి పొలం నుంచి సంపద సృష్టిస్తుంది, రెండో తరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. కానీ మూడో తరం వచ్చేసరికి ఆ కష్టం విలువ తెలియక దాన్ని మొత్తం ఖర్చు చేస్తుంది. ఫలితంగా నాలుగో తరం మళ్లీ సున్నా నుండి ఆ వరి పొలం దగ్గరికే రావాల్సొస్తుంది. కష్టపడి సంపాదించిన వారసత్వం ఎంత ఈజీగా పోతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. మరి ఈ వారసత్వాన్ని సరిగ్గా ఎలా పాస్ చేయాలి? దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, వాళ్ళు నేర్చుకోవడానికి, తప్పులు చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ ఇవ్వాలి. తర్వాత పుస్తకాల్లోని పాఠాలు కాదు, మన సొంత అనుభవాలు, మనం ఎదుర్కొన్న ఛాలెంజెస్ని వాళ్లతో పంచుకోవాలి. ఫైనల్గా వాళ్ళని పెద్ద కలలు కనేలా, వాళ్ల లిమిట్స్ని దాటి ఆలోచించేలా ఇన్స్పైర్ చెయ్యాలి. సో ఒక మెంటర్గా మన ముఖ్యమైన రోల్ ఏంటంటే, కేవలం సేఫ్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయడమే కాదు, వాటిని దాటి ఆలోచించే ధైర్యాన్నివ్వడం. ఈ దేవుని పరిమాణ కలలు అంటే అసాధ్యమనిపించేవి అన్నమాట. ఉదాహరణకు, ప్రపంచాన్ని మార్చే ఒక కొత్త ఆవిష్కరణ, లేదా ఒక గొప్ప సామాజిక ఉద్యమం. వీటికి ప్లానింగ్ ఒకటే సరిపోదు, దాన్ని మించిన ఒక నమ్మకం, ఒక విశ్వాసం కూడా కావాలి. సరే, మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఒక మెంటర్కి ఉన్న అతిపెద్ద పవర్ఫుల్ ఆయుధం ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహం. ఎంకరేజ్మెంట్ అంటే జస్ట్ సూపర్, చేశావ్ అని భుజం తట్టడం కాదు. ఒక వ్యక్తి వాళ్ల లైఫ్ పర్పస్ని కనుక్కోవడంలో హెల్ప్ చేయడం, వాళ్ల స్పెషాలిటీ ఏంటో వాళ్లు తెలుసుకునేలా చేయడం, ఆ ఎందుకు అనేదాన్ని కనుక్కునే జర్నీలో తోడుగా నిలబట్టం. నిజమే, ఎంకరేజ్మెంట్ అనేది ఒక యాక్టివ్ ఫోర్స్. అది నిరాశలో ఉన్నవాళ్లకి ఒక హోప్ ఇస్తుంది, ఫెయిల్యూర్ నుండి బయటపడ్డానికి బలాన్నిస్తుంది. ఒక్కోసారి మనం చెప్పే ఒక్క చిన్న ఎంకరేజింగ్ మాట వాళ్ళ లైఫ్ డైరెక్షన్నే మార్చేయగలదు తెలుసా? దీనికి బర్నబా, జాన్ మార్క్ కథ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. జాన్ మార్క్ ఒక ముఖ్యమైన మిషన్లో ఫెయిల్ అయినప్పుడు అందరూ అతన్ని పనికిరానివాడులా చూశారు. కాని బర్నబా అతన్లో ఉన్న పొటెన్షియల్ని చూశాడు, అతని మీద నమ్మకముంచి ఇంకో అవకాశమిచ్చాడు. ఆ ఒక్క ఎంకరేజ్మెంట్ వల్లే జాన్ మార్క్ మళ్లీ నిలబడి చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప లీడర్ అయ్యాడు. చూడండి, ఒక మంచి మెంటర్ అంటే కేవలం ఏం చేయాలో చెప్పేవాడు కాదు, వాళ్ల లైఫ్తోనే ఎగ్జాంపుల్గా నిలబడతారు. ఎందుకంటే మనం చెప్పే మాటల కన్నా మన క్యారెక్టరే ఎక్కువ మాట్లాడుతుంది. వినయమంటే నేను తక్కువ అని ఫీల్ అవ్వడం కాదు, మన గురించి మనం తక్కువగా ఆలోచించడం. అంటే ఏంటి? మన ఫోకస్ అంతా మనమీద కాకుండా ఇతరుల మీద, వాళ్ల ఎదుగుదల మీద పెట్టడమన్నమాట. ఈ తేడా చూడండి. గర్వం నాకే అంతా తెలుసు అంటుంది, వినయం నేనింకా నేర్చుకోవాలి అంటుంది. గర్వం ఎప్పుడూ ముందుండాలని చూస్తుంది, కాని వినయం ఇతరులకు సేవ చేయడంలో సంతోషాన్ని వెతుక్కుంటుంది. మరో ముఖ్యమైన క్వాలిటీ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, మన బెస్ట్ ఇవ్వటం, మనం చేసే ప్రతి పనిలో మన హృదయాన్ని పెట్టడం. అది మన టైం కావచ్చు, మన స్కిల్ కావచ్చు, లేదా మన కష్టం కావచ్చు. వజ్రం ఎలా తయారవుతుంది? ఒత్తిడి వల్లే గదా. అలాగే లైఫ్లో వచ్చే కష్టాలు, ప్రెజర్స్ మన క్యారెక్టర్ని స్ట్రాంగ్ చేస్తాయి, మనల్ని ఇంకా మెచ్యూర్డ్గా మారుస్తాయి. ఒక గొప్ప మెంటర్కి ఈ విషయం తెలుసు కాబట్టే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు తోడుగా నిలబడతారు.
ఇవన్నీ కలిసినప్పుడు వచ్చేది కేవలం పర్సనల్ సక్సెస్ మాత్రమే కాదు, అదొక లెగసీ, తరతరాలు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వం. అంటే మన ఫైనల్ గోల్ మనకోసం ఏదో కట్టుకోవడం కాదు, మన తర్వాత తరాన్ని మనకన్నా పవర్ఫుల్గా తయారుచేయడం, మనం వాళ్ల భుజాలపై నిలబడి వాళ్లు ఇంకా ఎత్తుకెదిగేలా చూడటం. ఈ ఆలోచన చూడండి, వినడానికి ఎంత హంబుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో. మన విజయాలు, మన ప్రభావం మనతో ఆగిపోవు. అవి వేరే వాళ్లకి ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతాయి. మనం వేసిన ఫౌండేషన్ మీద వాళ్లు కొత్తవి నిర్మిస్తారు. ఫైనల్గా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. మన ప్రభావ వేదిక ఇతరులకొక స్టార్టింగ్ పాయింట్ కాబోతోంది. దానిమీద వాళ్ళు ఏమి నిర్మిస్తారు? మనం ఎలాంటి వారసత్వాన్ని వదిలివెళ్లాలనుకుంటున్నాం? ఈ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు.